హలో వైస్ వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ కొత్త వీడియో. మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే మున్నా బాయ్ మ్యారేజ్ టీమ్ అయితే చూడబోతున్నాం. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చూద్దాం. స్టార్ట్ మామ. మైక్ ఎవరికి ఇవ్వాలి? రెండు మైక్, చిన్న మైక్ అది తెచ్చిస్తాం. ఇది వేరు చేసినాం. గిమ్మలు పెట్టుకోవాలి, ఏదంటే అలా కంటిన్యూగా పెట్టుకోలేవు. ఫస్ట్ థింగ్ ఎటు పడితే అటు చెప్పొద్దు, ఇలా కింద చూపించుకో. ఏమన్నా ఆడియన్స్ అయితే కనుక నువ్వు కెమెరా పేరేంటి? తనుష్ అని వేసుకోవచ్చు. ఏదన్నా సౌండ్లో లేదు. అండ్ పన్ను పెట్టినాము ఎక్కడ కింద పెట్టు. ఓకే, బ్రేక్ అయితే వచ్చింది మామ. ఇప్పుడైతే ఎందుకు రా బ్రేక్, ఎందుకు రా అసలు ఎందుకు బ్రేక్, ఎందుకు ఫార్వర్డ్ అయితే వేద్దామా? స్టార్ట్ అయిపోయింది. ఇంద్రస్తోమేన పంచదశేన మధ్య ఇదం వాతేన సగరేణ రక్షాబంధన ధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. అమ్మయ్య అలా పెట్టినమ్మా, కొంచెం ముందుకు వస్తాను నేను. తల్లి ఎడంచే పెట్టమ్మా. అమ్మయ్య. ఓం బృహత్సామక్షత్రవృద్ధౌష్ణీయం దృష్టిభోజశ్రుతమగ్రవీరం చకద్ధమగవన్నింద్ర సంభరే పార ఆవరం యత్పురుషంభృతం వృక్ష్వపాప్రణోశరభాయ ఋషిబంధవే. బృహత్సామక్షత్రవృద్ధౌష్ణీయం దృష్టిభోజశ్రుతమగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షాబంధన ధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. అమ్మ ఇద్దరు మళ్ళీ చెప్పండి. మయా సహా దశ పూర్వేషాం దశ పరేషాం మధు వంశ్యాభి వృత్త్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ ఆప్తోర్యామ అతిరాత్ర రాజపేయ రాజసూయ అశ్వమేధాది శతక
క్రతు శత క్రతు పుణ్యఫల సిద్ధ్యర్థం కాలంకృత కన్యాదానం అహం కరిష్యే. వెళ్తూ నీళ్లు ముట్టుకోండి. దశపూర్వేషాం దశాపరేష అంటే మీ నుంచి మీ ముందు 10 తరాలు, మీ తర్వాత 10 తరాలు ఈ కన్యాదానం చేయడం వల్ల ఉద్ధరింపబడతాయి. అలాగే అగ్నిష్టోమ, ఆప్తోర్యామ, అతిరాత్ర, వాజపేయ, రాజసూయ, అశ్వమేధ ఇటువంటి మహాయాగంలో 100 చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ కన్యాదానం చేయడం వల్ల అంత ఫలితం కలుగుతుంది. మనకు తెలిసింది ఆఖరిగా రామచంద్రుల వారు చేస్తే అశ్వమేధ యాగం, అలాగే పాండవులు కూడా అశ్వమేధ యాగం చేశారు. అటువంటి యాగాలు 100 చేస్తే ఎంత ఫలితమో ఈ కన్యాదానం చేయడం వల్ల అంత ఫలితం. కాబట్టి చక్కగా మహావిష్ణు స్వరూపంగా భగవాన్ని భావించి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మీరు లేచి నిల్చోండి. వెనక్కి వెళ్ళిపోండి. మీరు ఇక్కడికి వచ్చేయండి సార్. అమ్మ కాళ్ళు కడిగి వెళ్ళేవ్వండి తల్లి. అమ్మ కాళ్ళు కడిగి వెళ్ళాం, కాళ్ళు కడిగి వెళ్ళాం. గుమ్మడికాయ, గంధం చెక్క. ముందుగా కుడికాలు పెట్టండి పళ్ళెంలో, కుడికాలు పెట్టండి. ప్యాంట్ కొంచెం పైకి లాక్కోండి.